కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేబినెట్ భేటీలో మంత్రులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ఎఫెక్ట్ మంత్రులపై వెంటనే పనిచేసినట్లు కనిపిస్తోంది. అటు వక్ఫ్ బిల్లు, ఇటు టీటీడీ గోశాలపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో వైసీపీ విమర్శలకు చెక్ పెట్టలేకపోతున్నారని మంత్రులపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. దీంతో వెంటనే దిద్దుబాటు చేపట్టిన మంత్రులు వైసీపీకి అంశాల వారీగా కౌంటర్లిచ్చారు. టీటీడీ విషయంలో వైసీపీ నేత భూమనపై కేసు పెడతామన్నారు హోంమంత్రి అనిత. చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. వక్ఫ్ సవరణ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి దేశం మొత్తం చూస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో ఓటు వేసిన వైసీపీ బయటకు వచ్చి బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము. ఇట్లా డబుల్ స్టాండింగ్ అంటే డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి. కానీ మొట్టమొదటిసారిగా మన వక్ఫ్ బిల్లులో డబుల్ స్టాండ్ వైసీపీ రాజకీయం ఏంటనేది భారతదేశ ప్రజానికానికి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి అని ఏదైతే ఉందో. ఎస్సీ సామాజిక వర్గంలో అసమానతలను సరిచేసేందుకు వర్గీకరణను అమలు చేస్తున్నామన్నారు మంత్రి డోలా వీరాంజనేయులు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ నేతలు వారికి వంతపాడే పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఒక ఎస్సీ కాలనీలో 2 కులాలు, ఒకటి మాలపల్లె, రెండోది మాదిపల్లె, రెండింటి మధ్యలో ఈ సభ పెట్టాము, అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించాము. గొప్పగా చేస్తే ఏదో లేనిపోయిన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదండి. మీరు కళలు కానీ మీరు మాట్లాడటాలు, తెల్లవారి పొద్దుల్లో అసత్యాల కథనాలు రావటం, అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం కదండి. మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ప్రభుత్వం నిర్వహణ చేస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఆ పార్టీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. వారు గతంలో ఇటు చేయలేదు, ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలనేటువంటి ఆలోచనతోటి మనుషుల్ని వర్గాలుగా విభజించి, మతాల పరంగా విభజించి, కులాల పరంగా విభజించి, మతానికి ఒకళ్ళ చొప్పున ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏదో రకంగా దుమ్ము వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రతిపక్షాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించడానికి మాత్రమే ప్రెస్ మీట్ నిర్వహించేవారు మంత్రులు. కానీ ఈసారి అందుకు భిన్నంగా కేబినెట్ నిర్ణయాలతో పాటు ప్రతి అంశంలోనూ ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చారు. 4 మంత్రులు అంశాల వారీగా వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రుల్లో వచ్చిన మార్పు మంచికే అంటున్నాయి టీడీపీ శ్రేణులు.